తెలుసుకోవాలని ప్రేక్షకులంగా మేము అందరం సిద్ధంగా ఉన్నాము. సో ఫస్ట్గా మీరు ఏ కుటుంబానికి చెందారు, మీ బర్త్ ప్లేస్ ఏంటి, మీరు ఎంతమంది, ఆ విషయాలన్నీ ప్రేక్షకులకు తెలియచేయండి. నేను మా సొంతూరు కడప. మ్మ్. కడప మా అమ్మ ప్రొద్దుటూరు. ఓకే. సో మేము కడపలో పెరిగాము, కడపలోనే పుట్టాను, కడపలోనే పెరిగాను. నేను మా అన్న ఇద్దరు మాత్రమే. మా అమ్మకి మా నాన్న క్రైస్తవులు కారు, మా అమ్మ క్యాథలిక్ విశ్వాసంలో ఉండేది. ఓకే. పెరిగేటప్పుడు క్యాథలిక్ విశ్వాసంలో పెరిగాం, కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత మా అమ్మ మిగిలిన మేము అందరం కూడా మా పూర్వీకులు ఎట్లయితే క్యాథలికల్ కారో అలాగే ఇవాంజలికల్ విశ్వాసానికే మళ్ళీ వచ్చాం. ఓకే అన్న. మీ అంటే ఇప్పుడు క్యాథలిక్ విశ్వాసంలో పెరిగామన్నారు కదా, ఎలాంటి భక్తి జీవితం ఉండేది? చాలా సింపుల్ భక్తి జీవితం. అందులో భక్తి అంటే నమ్మకాలతో కూడిన భక్తి, మొక్కుబడులతో కూడిన భక్తే తప్ప లేఖనాధార భక్తి, జ్ఞానాధార భక్తి ఏమి ఉండదు. చర్చికి వెళ్ళాలి ఆదివారం, అది కూడా ఆదివారం కూడా కాదు, శనివారం సాయంత్రం వెళ్ళేవాళ్ళం. తర్వాత ప్రభురాత్రి భోజనం ఎప్పుడైనా ఇస్తారు, సంవత్సరానికి ఒకసారి తీసుకునేవాళ్ళం, 2 సార్లు యాక్చువల్గా. ఓకే. తర్వాత వేలంకణి వెళ్ళటం, సంవత్సరానికి ఒకసారి గుండు కొట్టించుకోవటం, మొక్కుబడులు ఏమైనా ఉంటే తీర్చుకోవటం, అలాంటివి. అంతకు మించి పెద్దగా భక్తి జీవితం ఏమీ లేదు. నాన్నగారు ఈ విశ్వాసంలో కూడా లేరు కదా యాక్చువల్గా, సో వారి విశ్వాసం మీ మీద ఏమన్నా ప్రభావం చూపించిందా? లేదు, అంటే అప్పుడప్పుడు మసీదులు వగైరాకు వెళ్ళేవాళ్ళమే, కానీ ఆ విశ్వాసంలో మా అమ్మ మమ్మల్ని ఎప్పుడు పెంచలేదు. ఓకే అన్న. సో ఎంతవరకు చదువుకున్నారు, మీ స్టడీస్ ఏంటి? నేను ఇంటర్నేషనల్ బిజినెస్లో మాస్టర్స్ చేశాను, అంటే MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అని చెప్పచ్చు. ఓకే అన్న. అది నా డిగ్రీ. నేను చదువుకున్నది మధ్యప్రదేశ్లో ఎంపీలో ఇందోర్ అనే పట్టణంలో చదువుకున్నాను. మీది చాలా చాలా ట్రాన్స్ఫర్మేషనల్ ఉంది కదా మీ లైఫ్ టెస్టిమనీలో. అంటే ఒక ఆచారపూర్వకమైన నామకార్థమైన భక్తి నుంచి ఎలాగ నిజమైన క్రీస్తుని అంగీకరించారు, మీ రక్షణ అనుభవం ప్రేక్షకులకు తెలియచేయండి. అంటే హైదరాబాద్కు వచ్చాను 96-97లలో వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే మా ఊళ్ళో టీనేజ్లో అందరూ ఏ విధంగా అయితే గొడవలు పడుతూ పక్కదారి పడుతూ ఉంటారో, అలాగే నేను గొడవలు పడుతూ పక్కదారి పడ్డాను. ఆ సమయంలో ఇక ఒక ఒక ఘటన జరిగింది. ఒకడు నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగిన వాడే, అతను మా అన్న మీద కత్తి విసిరాడన్న కోపంతో నేను ఆ అబ్బాయిని కొట్టి చచ్చిపోయాడు అనుకుని పొదల్లో పడేసి వెళ్ళిపోయాను, నేను నా 2 స్నేహితులు కలిసి. కానీ చనిపోలేదు అతను బతికాడు. అతనికి ఇంకా అది పోలీస్ కేసు అవ్వకుండా మా ఊళ్ళోనే అప్పటికే మా అక్క సిఐగా ఉండేది, మా మామ భార్య వాళ్ళ అక్క. ఆమె అది కేసు అవ్వకుండా బయటే కాంప్రమైజ్ చేసింది మాకు. వద్దులే అనేసి మాట్లాడి సెటిల్ చేసుకోండి అంటే అది కాంప్రమైజ్ అయిపోయింది. ఓకే. ఆ తర్వాత నాకు కొంచెం ఇక ఆ ఊళ్ళో ఉండకూడదు, వెళ్ళిపోవాలి అన్న ఒక బరువైన వాయిస్ అనమాట. ఆ వాయిస్ నన్ను కడప నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చింది. హైదరాబాద్లో ఉండగా నేను ఒక యూత్ మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, వాయిస్ అన్నారు కదా, అంటే అది మీ మనసాక్షిలా లేకపోతే క్లియర్గా ఏదైనా వాయిస్? ఆ రోజుల్లో నాకు దేవుని గురించిన అవగాహన కానీ ఇవన్నీ లేవు కాబట్టి నా మనసే నాకు చెప్తోంది అని నేను అనుకున్నాను. కానీ బలమైన ఒక శక్తిలాగా నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని తొందర పెట్టినటువంటి ఆ రోజుల్లో నాకు మనస్సాక్షి అనిపించిన, ఈరోజు నా గతాన్ని ఒకసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పకుండా దేవుని కార్యం అని నాకు అనిపిస్తోంది. ఓకే. సో ఎట్లాగా రక్షణ పొందుకున్నారు? సో ఒక యూత్ మీటింగ్కి నన్ను పిలిస్తే నేను వెళ్ళకూడదు అని అనుకున్నా, కానీ బలవంతంగా ఫ్రెండ్షిప్ కారణంగా వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఇష్టం ఉండేది కాదు. ఈ క్రైస్తవులు ముఖ్యంగా క్యాథలిక్ కానీ
క్రైస్తవులు చేసే పనులను నేను కొంచెం వెక్కిరించేవాడిని. నాకు ఇష్టం ఉండేది కాదు. ఏమేమి ఇష్టం ఉండేది కాదు? ఏది ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ తెల్ల బట్టలు ఇష్టం ఉండేవి కాదు, వాళ్ళ హల్లెలూయాలు ఇష్టం ఉండేవి కాదు, వాళ్ళు ఆ, ఒక సాంప్రదాయం ఉండేది కాదు. ఎంతసేపు ఆ, అది చేయొద్దు ఇది చేయొద్దు అన్న జడ్జిమెంటల్ యాటిట్యూడ్ అనుకునేవాడిని. స్వాతంత్రం ఉండేది కాదు అనుకునేవాడిని. ప్లస్ అదొక పెద్ద దాంట్లోకి వెళ్తే జీవితం అంతా అదేదో ఒక ఒక రకమైన మతమౌఢ్యంలో బ్రతకాలి అన్నట్లు ఫీల్ అయ్యేవాడిని. నాకు ఇష్టం ఉండేది కాదు. సో వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని వాక్యం నన్ను పట్టుకుంది. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్న మాట నన్ను పట్టుకుంది. అప్పుడు నేను నా జీవితాన్ని యేసు ప్రభువునే అనుసరించాలి, ఆయన చూపిన మార్గంలోనే నడవాలి అన్న నిర్ణయంతో నేను యేసును వెంబడిస్తున్నాను. ఆ మాట మిమ్మల్ని ఎలా పట్టుకుంది? సాధారణంగా ఏదైనా ఒక వాగ్దానము లేకపోతే ఒక ఆశీర్వాదపు సందేశము, అంటే దేవునిలోకి వస్తే ఇట్లా ఇట్లా బాగుంటుంది లైఫ్ అన్న దాంతో మారే వాళ్ళు చాలామంది క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించే వాళ్ళు ఉన్నారు. కానీ లోకమునకు వెలుగై ఉన్నావు అనే మాట ఎట్లా మీ మనసు మీద ప్రభావం చూపింది? అంటే వాగ్దానము పట్టుకోవాలి లేకపోతే ఏదైనా హెచ్చరిక పట్టుకోవాలి అన్న అలాంటి రూలు నియమం ఏమీ లేదు కదా. నా జీవితంలో నేను అనుకున్నది ఏమిటి అని అంటే, నేను రిజెక్టెడ్ పీస్ అని అనుకున్నాను. నేను పనికిరాను, నేను రిజెక్టెడ్ పీస్, నేను ఎవరికి పెద్దగా ఉపయోగపడేవాడిని కాదు అన్న నిర్ధారణకు అప్పటికి వచ్చేసాను. వైరాగ్యం ఎందుకు వచ్చిందన్న? అంటే మీరు ఫెరోషియస్గా ఉన్నారు. లేదు, ఫెరోషియస్గా ఉన్న వైరాగ్యం ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు నేను బాగా ప్రేమించే స్నేహితులు నాకు దూరం అయిపోయారు. కుటుంబం నుంచి నేను చిన్నప్పటి నుంచి దూరం అయిపోయాను. 6వ తరగతి నుంచి హాస్టల్కి వెళ్ళిపోయాను. హాస్టల్ నుంచి ఇంకా సెట్ అవుతున్నానులే అనగా అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాను. కడపలో ఇక నాకు ఫ్రెండ్స్, నాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది, నేను ఒక అందరి ముందు కనబడతాను ఇప్పుడు అని అనుకున్న సమయంలో ఈ మర్డర్ కేసు, అంటే అటెంప్ట్ మర్డర్. ఆ తర్వాత కానీ వాడిని చనిపోలేదు, చాలా సంతోషం. అక్కడ నుంచి హైదరాబాద్కి రాగానే మళ్ళీ నేను కావాలనుకున్న వాళ్ళు నాకు దొరక్కపోవడం, ఇలా మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి పైలప్ అయిపోయినప్పుడు నాకేమనిపించిందంటే, అప్పుడు నాకున్న వ్యసనాలు అలవాట్లకు నేను వాటిల్లోనే సెల్ఫ్ పిటీకి లోనయ్యాను. నేను ఎందుకు పనికిరాని వాడిని అన్న డెసిషన్కి వచ్చినప్పుడు దేవుని వాక్యం అలా కాదు, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అని చెప్పినప్పుడు నేను రిలేట్ అయ్యాను. ఎలా సాధ్యం ఇది అని. ఆ మాట నన్ను పట్టుకుంది. అలా నేను ప్రభువుకు నన్ను నేను సమర్పించుకున్నాను. ఓకే అన్న. సో రక్షణలో కొనసాగుతూ ఉన్నారు, లేకపోతే మళ్ళీ ఎప్పుడన్నా అట్లా మళ్ళీ లోక సంబంధమైన వాటి వైపు ఆకర్షితం అవ్వడం అట్లాగా? ఇప్పుడు రక్షణలో కొనసాగటము మరియు లోక సంబంధమైన వాటికి ఆకర్షింపబడటము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మరి ఆ జీవన పర్యంతము జరుగుతుంది. నిరంతర పోరాటం. ఇది నేను అనుకోవటం నిరంతర పోరాటం. ఎందుకు అనంటే, మనము ఒకసారి యూటర్న్ కొడతాం, ప్రభువుకు మాత్రమే మన జీవితం అని. అలా యూటర్న్స్ మనం చాలాసార్లు చాలా మలుపుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయంలో మనకు దాని గురించిన పరిజ్ఞానం వస్తుంది, అప్పుడు మనం తిరుగుతాం. అలా నేను కూడా నా జీవితంలో ఒడిదుడుకులు, ఎత్తు తగ్గులు నేర్చుకోవటం, ఇవన్నీ కూడా చూశాను. నా 24 సంవత్సరాల 24 సంవత్సరాలు నేను పరిచర్యలో ఉన్నాను. అంతకుముందు ఒక 3 సంవత్సరాలు, అంటే దాదాపు 27 సంవత్సరాలు నా క్రైస్తవ జీవితంలో చాలా విషయాల్లో నేను తప్పులు చేశాను. చాలా విషయాల్లో నన్ను సరి చేసుకున్నాను. ముఖ్యంగా నేను రిగ్రెట్ అయ్యేది, నేను ఎక్కువగా మీరు అంటున్నారు కదా, అంటే ఎప్పుడైనా అనేది ఏమిటి అని అంటే, ముఖ్యంగా నేను ఒక రకంగా ఒకానొక సమయంలో చాలా మతం అన్నది నా నెత్తికెక్కింది. దానివల్ల వేర్పాటువాదిని అయ్యాను. వేర్పాటువాది అంటే ఇక నేను లేకపోతే నన్ను పోలిన నాలాంటి విశ్వాసంలో ఉన్న వాళ్ళను మాత్రమే దేవుడు ప్రేమిస్తాడు అన్నంత వేర్పాటువాదానికి నేను వెళ్ళాను. ఓకే. అది నాకు నేను రిగ్రెట్ అవుతాను ఇప్పటికి కూడా. నేను అలాంటి అవగాహనలోకి ఎలా వెళ్ళగలిగాను? ఎందుకంటే అది క్రైస్తవం కాదు, అది బైబిల్ కాదు అది నేను రిగ్రెట్ అయ్యే విషయం. సో అక్కడ నేను తప్పిపోయానని చెప్పాలి. ఎప్పుడు రియలైజ్ అయ్యారు?
నేను మళ్ళీ ఉత్తర భారతదేశంలో పరిచర్య చేస్తున్న క్రమంలో మా అత్తమామలతో కలిసి నేను పనిచేశాను. నాకు పిల్లనిచ్చిన అత్తమామలు వాళ్ళు, అప్పటికి నేను ఇంకా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. ఆ సమయంలో నుంచే నేను వాళ్ళతో కలిసి పనిచేశాను. ఆ సమయంలో వాళ్లకు నాకు జరిగిన అనేక దాన్ని ఏమంటారు చర్చల్లో తర్వాత నేను గమనించిన వివిధ సంస్కృతులు, వేరు సంస్కృతులు భారతదేశంలో అలాగే బయట ప్రాంతంలో అంటే విదేశాల్లో సంస్కృతులు గమనించిన తర్వాత నాలాగా ఉన్నవాళ్ళు మాత్రమే కాదు క్రైస్తవులు అంటే అన్న అవగాహన కొద్ది కొద్దిగా పెరిగింది. పెరుగుతూ క్రైస్తవంలోనే ఉన్నటువంటి అనేక జీవన విధానాలు, కానీ అందరూ కలిసి క్రీస్తుకు మాత్రమే లోబడి ఉండటం అన్న విశాలమైన దృక్పథానికి నేను వచ్చాను. ఓకే, దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఇట్. వండర్ఫుల్ అండి. సో సెక్యులర్గా మీరు జాబ్ చేసేవాళ్ళ? నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు సెక్యులర్ మరియు మతపరమైన అయితే సేక్రెడ్ పరిశుద్ధమైన అన్న డివిజన్ను ప్రభువును నమ్మిన ఈ మతంలో ఎక్కువగా ఉన్నానని చెప్పాను చూసారా, అప్పుడు మాత్రమే చూశాను. ఇదేమో పరిశుద్ధం, ఇది పరిశుద్ధం కానిది అన్న డివిజన్ చూశాను. కానీ ఎప్పుడైతే విశ్వైక మానవ సమాజం, దేవుని కుటుంబం, దేవుని ప్రజలు, దేవుని సృష్టి, దేవుడు రాజు అన్న అవగాహనకు వచ్చాను, అంటే దేవుని రాజ్యం అన్న అవగాహనకు వచ్చాను, అప్పుడు నేను ఈ సెక్యులర్ సేక్రెడ్ అంటే ఇది పరిశుద్ధం, ఇది పరిశుద్ధం కానిది, ఇది సెక్యులర్ లేకపోతే ఇది లోక సంబంధమైనది అన్న డిఫరెన్స్ పనికి సంబంధించిన దాంట్లో చెప్తున్నాను, భావజాలానికి కాదు, పనికి సంబంధించిన వాటిల్లో ఈ డిఫరెన్స్ని నేను అలా అర్థం చేసుకోవడం మానేసి దేవుని రాజ్యంలో ఇప్పుడు మీరు నేను ఈ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు అవసరమైన సాంకేతిక సిబ్బంది, అలాగే దాన్ని ఏమంటారు బైబిల్ తీసుకుని చెప్పే పాస్టర్ గారు, అలాగే ఇల్లు కట్టే నిర్మాణకుడు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఆయా పనులను దేవుని రాజ్యంలోనే చేస్తున్నారు అన్న అవగాహనకు వచ్చాను. కాబట్టి నేను చేసిన ప్రతి పనిని కూడా నేను అది దేవుని సేవగానే చూశాను. నేను ఫస్ట్ నుంచి కూడా కాలేజ్ అయిపోయిన వెంటనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో నేను మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఉంటూ పరిచర్య చేశాను. అక్కడ నా చుట్టుపక్కల, బయట సంఘంలో, అలాగే వివిధ ప్రాంతాల్లో చర్చ్ ప్లాంటింగ్ లేకపోతే ఇవాంజలిజంకి వెళ్ళినప్పుడు, ఆ తర్వాత టెక్నాలజీ రంగంలోకి వచ్చాను, సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగం. అక్కడ కూడా అంతే, అక్కడ పరిచర్య అంటే ఆ పనిలో నా చుట్టుపక్కల ఉన్న వారికి నేను ప్రయాణం చేసినప్పుడు ప్రతి చోట నా జీవన విధానాన్ని పరిచర్యగానే చూశాను. అటు నుంచి హైదరాబాద్కి వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ నా వ్యాపారం ద్వారా అనేకులకు ఉపాధి, దాని ద్వారా అనేకమైన సంఘక్షేమం కోసం చేసే పనులు, సమాజోద్ధరణకు సంబంధించిన పనులు, ఇవన్నింటినీ కూడా పరిచర్యగానే చూశాను. సో నేను సెక్యులర్ సేక్రెడ్ అన్న డివైడ్ని అసలు నమ్మను. వండర్ఫుల్ అన్న. సో మీ లైఫ్లో ఆల్మోస్ట్ అన్ని కోణాల్లో నుంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా మీకు. మీ లైఫ్లో శ్రమలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అంత సాఫీగా కొనసాగుతుంది? శ్రమలు రాని జీవితం ఎక్కడైనా ఉంటున్నాయా? ఉండదు. నేను 11 సంవత్సరాలు ఉత్తర భారతదేశంలో పరిచయం చేశాను. ఆ సమయంలో అనేకమైన శ్రమలు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, క్రైస్తవ వ్యతిరేకుల నుంచి కావచ్చు, అలాగే ఇంట్లో పిల్లలకు కలిగే ఇబ్బందుల వల్ల వచ్చే శ్రమ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు వచ్చాయి. ముఖ్యంగా మా పెద్ద పాప విషయంలో ఒక ఆరోగ్యపరమైన సవాలు నేను ఎదుర్కొన్నప్పుడు అది నాకు చాలా కఠినమైన శ్రమ. అప్పుడు నేను ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి ఛాలెంజ్ చేస్తూ తిరిగాను. కొన్ని సంవత్సరాలు నేను పరిచర్యలో ఉంటూ కూడా దేవుణ్ణి ఛాలెంజ్ చేస్తూ దేవునితో కొట్లాడినటువంటి సమయాలు. అంటే కొంచెం వినటానికి ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ మనం మనుషులం, మన తండ్రి ఆయనతో మనం మనకున్న డిసప్పాయింట్మెంట్స్ చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. ఆయన అదేంటి నువ్వు భక్తి చేయట్లేదు అని మన మీద ఏదో కొరడా పట్టుకొని వచ్చేవాడు కాదు. ఆయన
ఆయన తండ్రి ప్రేమామయుడు, వింటాడు. సో అలాగే రీసెంట్గా కరోనా సమయంలో నేను మా అత్తగారిని కోల్పోయాను. ఆ సమయంలో అలాగే ఈ సంవత్సరంలో నాతో 20 సంవత్సరాలు నాతో పెరిగిన సొంతంగా నేను పెంచుకున్న మా తమ్ముడు చనిపోయాడు. ఇంకొక అబ్బాయి, నాతో కలిసి తిరిగిన అబ్బాయి, అతను చనిపోయాడు. ఒకటేసారి ఇన్ని జరిగినప్పుడు నేను స్ట్రగుల్ అయ్యాను, చాలా స్ట్రగుల్ అయ్యాను. వ్యాపారంలో సొంతంగా నమ్మిన వాళ్ళు, మనం ఎవరికైతే భోజనం పెట్టి మొదటి రోజు నుంచి ఎవరినైతే మనం ఎదిగేలా చేసి ప్రభువులో కట్టి వాళ్ళని నిర్మించి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేసిన తర్వాత దగ్గరుండి మరి వాళ్ళు మీకు తెలియకుండా మీ వెనుక తీసే గోతులు మీరు చూసినప్పుడు తట్టుకోలేవు. అది ఐ వెంట్ త్రూ దట్. వ్యాపారంలో కానివ్వండి, స్నేహంలో కానివ్వండి, అలాగే సంఘాల్లో కానివ్వండి, చేసిన పరిచర్యల్లో కానివ్వండి, అలాంటివి నేను ఎదుర్కొన్నాను. కానీ ఒకటి నేర్చుకున్నాను, ఏంటంటే మనం ఒక సొరంగం గుండా వెళ్ళినప్పుడు అవతల పక్క వెలుగు ఉంటుంది. సొరంగం కొన్నిసార్లు 5 నిమిషాల్లో అయిపోతుంది, కొన్నిసార్లు 10 నిమిషాల్లో అయిపోతుంది, కొన్నిసార్లు ఒక రోజు ఉంటుంది, కానీ వెలుగు తప్పనిసరిగా ఉంటుంది. మీ లైఫ్లో ఒక చేదైన అనుభవం ఉంది కదా, గత కాలానికి సంబంధించి. రక్షణలోకి వచ్చారు, క్రీస్తుని అంగీకరించారు. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే, అంటే మీరు ఎంచుకున్న విధానం, అప్పుడు వేరే స్టేట్స్లో మీరు చేసే పరిచర్య కానివ్వండి, లేకపోతే మాధ్యమాల ద్వారా మీరు తీసుకునే స్టాండ్ విషయంలో, సత్యం విషయంలో డెఫినెట్గా ఆయా విశ్వాసాలకు చెందిన వాళ్ళు మిమ్మల్ని పాయింట్ చేయడము, లేకపోతే మీ మీద మిమ్మల్ని దునుమాడేలాగా మాట్లాడటము, నిందించటము, ఒక్కొక్కసారి చాలా వినకూడని మాటలు కూడా ద్వంద్వార్థాలతో మనం ఎదుర్కొంటాం. సో అంటే అంత ఫెరోషియస్గా ఉండే మీరు ఇంత సాఫ్ట్గా, అంటే ఇంత సామరస్యంగా ఎలా మారారు? అది క్రీస్తు మాత్రమే దానికి సమాధానం. అంటే ఫెరోషియస్గా అంటే నేను యాక్చువల్గా మొదటి నుంచి, ఇప్పుడు ఎవరైతే మీకు బయట ఆయుధం పట్టుకొని తిరుగుతారో, ఆయుధం పట్టుకొని ఫెరోషియస్గా కనిపిస్తారో, నిజానికి వాళ్ళు పిరికి వాళ్ళే మనసులో. ఇది నేను నా సొంత అనుభవంతో చెప్తున్నాను. పిరికితనము నిన్ను ఎక్కడ అవతలివాడు తక్కువ చేస్తాడో అన్న పిరికితనంతో ముందే అవతల వాడి పైన ఫెరోషియస్గా దాడి చేసేటటువంటి మనస్తత్వం అన్నమాట. అదే ఆ మనస్తత్వాన్ని పిరికితనం అంటారు, అది ధైర్యం కాదు. సో నేను అలా ఉన్నాను నిజమే, కానీ కొద్ది రోజులే ఎక్కువ. మరి అది కూడా నేను ఎక్కువగా లేను. అంటే ఏది చేసినా కానీ పీక్స్ వరకు వెళ్ళిపోయి వెంటనే మళ్ళీ అక్కడితో వచ్చేయడం అన్నమాట. కొద్ది రోజులే నేను అక్కడ ఉన్నది. అలాంటి టీనేజ్లో పిల్లలు ఎలాగైతే ఉంటారో అలాగే ఉన్నాను, అంతకుమించి ఏమీ లేదు. కానీ మార్పుకు గల కారణం ఏమిటి అని అంటే, అది యేసుక్రీస్తును అనుసరించడం, ఆయన జీవన విధానాన్ని అనుసరించడం, ఆయన నేర్పినటువంటి బోధను అంగీకరించడం. ఆ బోధలో తగ్గింపు ఉంది, హెచ్చుకు పోవద్దురా అన్న మాట చాలా క్లియర్గా ఉంది. నువ్వు ఎంత హెచ్చించుకుంటే నువ్వు అంత తగ్గింపు పడతావని ఉంది. అలాగే నీ పొరుగువాడిని ప్రేమించాలి అని చెప్తుంది, నీ పొరుగువాడితో సఖ్యతగా ఉండాలని చెప్తుంది, పొరుగువాడికి కోసం ఎప్పుడూ కీడు తలపెట్టకూడదు అని చెప్తా ఉంది, మేలును తలపెట్టాలి, ఆశీర్వదించాలని చెప్తా ఉంది. సో ఆ మార్గంలో లోకానికి వెలుగవ్వాలి అని అంటే ఇదొకటే మార్గం అని నాకు అర్థమైంది. అందుకని ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మెల్లిమెల్లిగా నా జీవితంలో మొదలైంది. అలాగని చెప్పి పరిపూర్ణంగా నేను ఇక ఏమాత్రం కోప్పడనటువంటి సాధువునా అలా ఏం కాదు. ఇప్పుడు కూడా నా లైఫ్లో కొన్ని చోట్ల నన్ను ప్రిక్ చేసినప్పుడు నేను అలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ రోజు రోజుకు యేసుక్రీస్తు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉంటే ఎలా స్పందిస్తారు అన్న ఆలోచనతో స్పందించడానికి ఎక్కువగా నన్ను నేను తర్బీదు చేసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను నేను కూడా అనేకులను చూసి. అన్న చాలా రూట్స్లో నుంచి మాట్లాడతారు మీరు, అంటే అది ఏ విశ్వాసానికి సంబంధించింది అని అన్ని టాపిక్స్ డీల్ చేస్తారు కదా మీరు. థియలాజికల్గా ఏమైనా ట్రైనింగ్ చేశారా లేకపోతే ఎట్లా? అంటే నేను థియలాజికల్ ట్రైనింగ్ చేయాలి అని నాకు ఆశ ఉండేది, బాగా ఆశ ఉండేది. ఒక కాలేజ్కి వెళ్దాం అనుకున్నాను అమెరికాలో, కానీ నాకు అవకాశం రాకపోయింది.
కాబట్టి నేను సెల్ఫ్గానే చదువుకోవటం మొదలుపెట్టాను. సెల్ఫ్గానే థియలాజికల్ ట్రైనింగ్. అది కుదురుతుందా అన్న? అంటే బైబిల్ ట్రైనింగ్ కంపల్సరీ అవ్వాలి అని అంటారు కదా. అంటే బైబిల్ ట్రైనింగ్ అవ్వడానికి అవకాశం ఉండి డబ్బులు కట్టి వెళ్ళి చదువుకోగలవారు వాళ్ళ ధన్యత వాళ్ళది. కానీ నాలాంటి వాళ్ళు అది చేయలేని వాళ్ళు, సమయము వాళ్ళకు వాళ్ళ ఉద్యోగరీత్యా, వాళ్ళ ప్రొఫెషన్ కారణంగా, వాళ్ళ ట్రావెల్ కారణంగా కాలేజెస్ వెళ్ళే అవకాశం లేని వాళ్ళు స్వయంగా కూడా స్టడీ చేయొచ్చు. థియాలజీ చదవటం ఇంపార్టెంట్, కానీ థియాలజికల్ కాలేజ్కే వెళ్ళి చదవాలి అన్న ఇంపార్టెన్స్ ఏమీ లేదు. సో నేను చదివాను, నేను డిస్టెన్స్గానే నేను చదివాను. నాకు కావలసిన అవగాహన అటు థియోలాజికల్గా అయినా సరే, ఫిలాసాఫికల్గా అయినా సరే, అలాగే కల్చరల్ స్టడీస్ అయినా సరే, కొంచెం సైకాలజీ అయినా సరే, అలాగే డిసైపుల్షిప్ కానివ్వండి, లేకపోతే వాక్యానికి సంబంధించినటువంటి సమర్థనా శాస్త్రం అంటే అపాలజెటిక్స్ అయినా, ఇవన్నీ కూడా సొంత వ్యాఖ్యానం కాదు, ఇది నేర్చుకున్నదే. కానీ నాకంటే ముందు నడిచిన వాళ్ళు, నాకంటే ముందు నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం అది తప్పు కాదు, అది మంచిది. అలా నేర్చుకోకుండా సొంత వ్యాఖ్యానం చేయటం తప్పు. దానివల్ల తప్పిపోయే అవకాశం ఉంది. సో నేను నేర్చుకున్నాను నాకంటే ముందు నడిచిన పెద్దల దగ్గర నుంచే, వాళ్ళు రాసిన పుస్తకాల్లో నుండి, వాళ్ళు చెప్పే వీడియోస్లో నుంచి, అనేక ట్రైనింగ్ సెషన్స్ ద్వారా, అనేక మందితో పరిచయాల ద్వారా నేర్చుకున్నాను. మీ ఫేవరెట్ బుక్ ఏంటన్నా? నా ఫేవరెట్ బుక్ అంటే మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేసింది? బాగా ఇంపాక్ట్ చేసింది చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఒకటని చెప్పలేను. ఉదాహరణకి ఒకటి G.E. ల్యాడ్ గారు రాసినటువంటి ద కింగ్డమ్ నౌ అనే పుస్తకం, అలాగే ఇంకొకటి అంటే ద కింగ్డమ్ ఆఫ్ దేవుని రాజ్యం గురించినటువంటి పుస్తకం. అలాగే నన్ను ఇంపాక్ట్ చేసినటువంటి ఆలోచనల్లో కార్ల్ మార్క్స్ గారు రాసినటువంటివి, ఎంగెల్ రాసినటువంటి పుస్తకాలు నాకు నచ్చుతాయి. అలాగే బార్ట్ గారు రాసినటువంటి పుస్తకాలు నాకు నచ్చుతాయి. అలాగే సర్ప్రైజ్ బై హోప్ అనే పుస్తకం నాకు నచ్చుతుంది, చాలా బాగా ఇంట్రెస్ట్. అలాగే C.S. లూయిస్ గారు రాసినటువంటి పుస్తకాలు, మియర్ క్రిస్టియానిటీ అనేవి. తర్వాత క్రానికల్స్ ఆఫ్ నార్నియా అన్న సినిమా మీరు చూసింటారు. ఆ సినిమా వెనకన్నటువంటి రచయిత C.S. లూయిస్ గారు. ఆయన రాసినటువంటి పుస్తకాలు, స్క్రూ టేప్ లెటర్స్ కానివ్వండి, అందులో లోతైన అధ్యయనం నాకు కనిపిస్తుంది. అలాగే జాన్ స్టార్ట్ గారు రాసినటువంటి పుస్తకాలు నాకు నచ్చుతాయి. జాన్ స్టార్ట్ గారు రాసినటువంటి పుస్తకాల్లో ప్లెయిన్ సత్యం ఉంటుంది. కొన్ని టిమ్ కెల్లర్ గారు రాసిన పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు, అన్నీ నేను చదవలేదు, కొన్ని అక్కడక్కడ నచ్చుతాయి. సో అవి చదువుతాను. ఆల్మోస్ట్ మీరు 27 years నుంచి క్రీస్తు మార్గంలో ఉన్నారు కదా, ఇవన్నీ చదవడానికి ఎంత టైం పట్టిందని అన్న. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఇవనే కాదు కానీ వేరే మత విశ్వాసానికి సంబంధించిన విషయాలు కూడా మీరు డీల్ చేస్తూ ఉన్నారు కదా, అంటే దాని మీద సమగ్రంగా మాట్లాడగలరు. అవి కూడా అంటే చదివారా లేకపోతే ఎట్లా అన్న? అంటే ఇప్పుడు మాకు నేను తీసుకున్నటువంటి పద్ధతిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మేము ఒక గ్రూప్గా, ఒక టీమ్గా ఉంటాం. కాబట్టి నేను, నవీన్ గారు, రవీందర్ గారు, జెర్రీ గారు, నరేంద్ర గారు, ఇలా చాలా మంది వేరు స్టేట్స్లో మేము ఉన్నాం. సో మేమందరం ఏం చేస్తామంటే, మేము ఇయర్లీ వన్స్ మేము మాట్లాడుకున్నప్పుడు ఫలానా సబ్జెక్ట్ అని అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు స్టడీ చేస్తారు. కానీ ఆ స్టడీకి సంబంధించిన రిపాజిటరీ అంతా ఒక చోటికే ఉంటుంది. సో అది అందరికీ యాక్సెస్ ఉంటుంది. అంటే ఒకే టైంలో 7-8 మంది చదివేది నాకు యాక్సెసిబుల్. అవునవును, అది చాలా బాగుందన్న ఈ కాన్సెప్ట్. ఇది దాని వెనుకున్నటువంటి సీక్రెట్ అని చెప్పాలి. సీక్రెట్ ఏం కాదు, అందరూ చేసేదే. రిసెర్చ్ అంటే ప్రతి ఒక్కరు కూర్చుని, ఇప్పుడు నార్మన్ గైస్లర్ గారు ఉన్నారు. నార్మన్ గైస్లర్ గారు 100 కాకపోయినా కనీసం 10 అయినా సరే అంత రిసెర్చ్ ఓరియంటెడ్ పుస్తకాలు రాశారంటే ఆయనే కూర్చొని పెన్ను పేపర్ తీసుకొని రాశారని కాదు. ఆయన టీంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళు రిసెర్చ్ చేసిన తర్వాత వచ్చి కంపైల్ చేస్తే ఈయన అప్రూవ్ చేస్తాడు. ఓకే, ఇది బాగుంది, లెట్స్ టేక్ ఇట్ విత్ ఇట్, లెట్స్ గో విత్ ఇట్ అంటాడు. దాన్ని రిసెర్చ్ గైడ్స్ లేకపోతే రిసెర్చ్ మెథడాలజీ అని అంటారు. ఆ మెథడాలజీలోనే మేము ఖురాన్కు సంబంధించినటువంటి అధ్యయనమైన, అలాగే సనాతన ధర్మానికి సంబంధించిన అధ్యయనమైన, బైబిల్కి సంబంధించిన అధ్యయనమైన చేశాం. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్తూ, ముందు మాటల్లో
వేర్పాటు విధానం ఉండేది అని అన్నారు కదా. సో అది వేరు, ఇది కంప్లీట్గా ఇప్పుడు అంటే వేరే మత గ్రంథాల గురించి చర్చించుకోవడం అనేది కంప్లీట్గా డిఫరెంట్. దాన్ని ఎట్లాగా మీ మనసును మార్చుకున్నారు ఆ విషయంలో? ఇట్ వాజ్ ఎ స్ట్రగుల్. అదొక నాకు ఒక పోరాటమే, నాతో నేను చేసుకున్న పోరాటమే అది. ఎందుకంటే ఈ మత ఛాందసవాదంలో పడిపోయిన తర్వాత అంటే ఎంతసేపు ఇప్పుడు అంటే ఒక సామెత, నా లోకంలో ఉన్న సామెత, కోడిగుడ్డు మీద ఈకలు పీకడం. ఎంతసేపు నువ్వు ఇది చేస్తున్నావా, అది చేస్తున్నావా, ఇలా ఉన్నావా, అలా ఉన్నావా, ఏదో ఒక వంకన దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే, లేకపోతే ప్రజలను కరెక్ట్ చేసే ప్రయత్నంలోనే పడ్డాను. కానీ నేను దాన్ని ఏమంటారు, ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తూ ప్రజలను కలుపుకుంటూ పోయేటటువంటి విధానంలోనికి నేను రాలేకపోయాను. సో ఆ స్ట్రగుల్ నుంచి బయటకు రావడానికి కొంచెం సమయం తీసుకున్నా. కానీ ఒకసారి విశాలమైన దృక్పథాన్ని అర్థం చేసుకుంటే తప్పకుండా అది సాధ్యమే. చాలా పోరాటంలో నుంచి వచ్చారు. నాకు తెలిసి ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. సో మీకు పెళ్ళి ఎప్పుడైంది, మీ వివాహ జీవితం ఎట్లా ఉంది, పిల్లలు ఎంతమంది, ఆ విషయాలు కూడా చెప్పండి అన్న. నాకు 2006లో పెళ్ళైంది. 2006లో. సో నాకు 2 పిల్లలు. పెద్ద ఆమె 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలకు వచ్చేస్తుంది. చిన్న 4 సంవత్సరాలు. సో వాళ్ళిద్దరూ నాకు, నా భార్యకు కలిగిన భౌతిక సంతానం. వాళ్ళు కాకుండా ఇంట్లో ఇంకొంతమంది పిల్లలు కూడా నాతో పాటు ఉన్నారు. వాళ్ళు చదువుకున్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు, అందరు కాలేజెస్లో ఉన్నారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయారు, పిల్లలు కూడా ఉన్నారు. సో మీరు ఎలా చూస్ చేసుకున్నారు స్పౌస్ని? అంటే అదే విశ్వాసంలో ఉన్నారా అప్పటి నుంచి, లేకపోతే చేసుకున్న తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ మీద అట్లాగా మీ రిలేషన్షిప్ బిల్డ్ అయిందా ఎట్లా అన్న? నేను ఇదివరకే చెప్పినట్లు, నేను కలిసి పనిచేసినటువంటి మా పాస్టర్ గారు, మా పాస్టర్ అమ్మ గారు ఉత్తర భారతదేశంలో వాళ్ళు పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి నేను పనిచేసే సమయంలో వాళ్ళ అమ్మాయితోనే నేను పెళ్లి చేసుకున్నాను. వాళ్ళ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. ఓకే అన్న. సో మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? నా మ్యారీడ్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంది. ఓకే అన్న. అంటే ఇట్లా సొసైటీ నుంచి ఈ టైప్ ఆఫ్ ఇవి వచ్చినప్పుడు వదినమ్మ మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారు? అంటే వారి సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఇప్పుడు నేను చేస్తున్నది ఏదైనా సరే, నేను బయటకు ఏదైతే కనిపిస్తుందో అది నేను నా భార్య కలిసి చేసే పరిచర్యలో బహుశా ఒక 10% కూడా ఉండకపోవచ్చు. ఓకే. ఎందుకు అంటే అది కాదు ఎక్కువ సమయం నేను ఇచ్చేది. అంటే మీరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, అలాగే రక్షణ టీవీ ద్వారా ఏదైతే చూస్తారో అది మేమిద్దరం కలిసి చేసే పరిచర్యలో ఒక 10వ భాగం ఉండొచ్చు. దాని వెనక చాలా చేస్తారు ఆమెతో. సో నిజానికి కనిపించే ఫేస్ నేనైనప్పటికీ చేసేదంతా ఆవినే. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో మీరు ఏమేమి చేస్తూ ఉంటారు? ఏ రకాల పరిచర్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు? అంటే ప్రధానంగా వ్యాపారం ద్వారా దేవుని రాజ్యం కట్టడం అనేది నా పరిచర్య. నేను ప్రజలను వ్యాపారంలో వాళ్ళు ముందుండాలి, తలలుగా ఉండాలి అని ఆలోచిస్తాను. ఆ వ్యాపారం కేవలం ధనార్జన కోసం కాదు, కానీ సంఘక్షేమం కోసం, దేవుని రాజ్య నిర్మాణంలో మన పాత్రగా దాన్ని చేయాలి అని నేను ఆలోచిస్తాను. దీన్ని బిజినెస్ యాజ్ ఎ మిషన్ అని పిలుస్తారు. సో దానికి తోడుగా డెస్టిట్యూట్ హోమ్స్, చిల్డ్రన్ హోమ్స్, తర్వాత అనేక ట్రైబల్ ఏరియాస్లో, అలాగే బడుగు బలహీన వర్గాల మధ్య న్యాయ పోరాటం, వారికి ఉపాధి, కొన్నిసార్లు ఎయిడ్ అంటాం కదా, అంటే సదుపాయాలు కలిగించడం, కొన్నిసార్లు ఎడ్యుకేషన్ అంటే విద్య కోసం ఏదైనా చేయటం, మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వటం, అంబులెన్సెస్ ప్రొవైడ్ చేయటం, తర్వాత సంఘ నిర్మాణం అంటే ఫెయిత్ కమ్యూనిటీస్ అని పిలుస్తాం. అంటే విశ్వాస సమాజాలను కట్టడం, విశ్వాస సమాజాలను కడుతూ ముఖ్యంగా ఎవరు చేరని ప్రాంతాలకు, అది బిలాల, కోర్కు, గోండు, బారేలా, ఇలాంటి వేరు సమాజాల మధ్యకు, తెగల మధ్యకు, వాళ్ళల్లో నుంచి ఉన్న విశ్వాసులను బలపరుస్తూ అక్కడ విశ్వాస సమాజాలను నిర్మించడం, ఇలాంటివి. అలాగే
తర్వాత డిసైప్లింగ్, లేకపోతే అంటే శిష్యత్వ శిబిరాలు పెడుతూ ఉంటాం. శిష్యత్వ శిబిరాల్లో చాలామందిని ట్రైన్ చేస్తూ ఉంటాం. పాస్టర్స్ మధ్య ఎవరైనా పిలిచినప్పుడు వేరు వేరు భాషల్లో, హిందీ, ఇంగ్లీషు, తెలుగు, ఈ 3 భాషల్లో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను ఆ 3 భాషల్లో, మిగిలిన మా టీంలో ఉన్న వాళ్ళు వేరు వేరు భాషల్లో, ఇంకా భాషల్లో కూడా చేస్తారు. సో అట్లా చిన్న చిన్నగా మేము చేస్తుంటాం. ఓకే, వండర్ఫుల్ అన్న. చాలా విషయాలు మీ జీవితం నుంచి మేము తెలుసుకున్నాం. సో టోటల్గా మీ లైఫ్ అంతటి నుండి ప్రేక్షకులకి చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే చెప్పాల్సిన విషయాల్లో చాలా ఉన్నాయి, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఏంటంటే కనిపించే ప్రతి బలవంతుడేమి కాదు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా, అలా లైఫ్లో ప్రతి ఒక్కరిలోనూ స్ట్రగుల్స్ ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఒక విజన్, ఒక దర్శనం ఉండాలి, ఉండేలా చూసుకోవాలి. మనల్ని మనం ఆ దర్శనానికి ఎప్పుడైతే అలైన్ చేసుకుని ముందుకెళ్తామో అప్పుడు మెల్లిమెల్లిగా మనం బలవంతులం అవుతూ వెళ్తాం. మన బలహీనతలో కూడా 10 మందికి ఉపయోగపడతాం. సో 10 మందికి ఉపయోగపడే పరిచర్యనే దేవుని రాజ్యానికి సంబంధించిన పరిచర్య. కేవలము మతంలో ఉండిపోతాను అని అంటే అది కూడా ఒక విగ్రహారాధన అవుతుంది. అలా కాకుండా మనం మానవాళికి, దేవుని తరఫున మానవాళికి ఉపయోగపడే జీవన విధానం మనం కలిగి ఉండాలి. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నలో ఆంతర్యం ఇది కూడా, నేను క్రీస్తుని నమ్మాను కాబట్టి, పరిచర్య చేయాలి కాబట్టి ఇంకే పని చేయను అని ఇంట్లో కూర్చుని దాన ధర్మాల మీద బ్రతకాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఒకసారి సరి చూసుకోవాలి. దాన ధర్మాల మీద, లేకపోతే సంఘం ఇచ్చేటటువంటి పారితోషికం మీద బ్రతకాలి అనేటటువంటి మోడల్ మంచి మోడల్. అది సంఘం బైబిల్లో ఉన్న మోడలే. కానీ సంఘము ఎంతమందికి ఇవ్వగలదు, ఎంతమందిని నిలబెట్టగలదు? సంఘాన్ని కూడా నిలబెట్టేవాళ్ళు కావాలి. సో అందరూ పరిచర్య చేయాలి. ఏ ఒక్కరూ కూడా పరిచర్య చేయకుండా ఆపకూడదు. కానీ అందరూ సంఘము చేత పోషింపబడకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు మన పనులను, మన వ్యాపారాలను, మన బాధ్యతలను సంఘం కోసం, సమాజం కోసం, దేవుని రాజ్య నిర్మాణం కోసం ఉపయోగించగలిగితే అది శ్రేష్టమైనటువంటి జీవన విధానంగా ఉంటుంది. దానికోసం మనం ఆలోచించాలి. అలా అందరూ ఆలోచించాలని చిన్న ప్రార్థన చేస్తారని. ష్యూర్. కృపగల తండ్రి, మీకు స్తోత్రం నాయన. మరి మా మాటలను అనేకులకు ఉపయోగపడేదిగా ఆశీర్వదించి, ఈ కార్యక్రమం ద్వారా అనేకులు ఆశీర్వదింపబడి చూస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లోనూ, అలాగే వేరు రాష్ట్రాలు, దేశాలు, ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా మీ యొక్క ప్రేమ మార్గంలో, క్షమా మార్గంలో నడిపించడానికి సహాయం చేయమని ప్రభా, ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ఏంజల్ గారిని, అలాగే రక్షణ టీవీ సిబ్బందిని ఆశీర్వదించి తగిన ఫలాన్ని నీ రాజ్యంలో దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.